ఇగో ఇక్కడ చూస్తే మన బీఆర్ఎస్ సంగతి ఏందో చూద్దాం. ఇక గుబులు గులాబీ అట. సో గులాబీల గుబులు పట్టుకుంది అంటారు. మరి ఎందుకు గుబులు? విషమ పరీక్షను అధిగమించాలని ఎత్తులు. కాంగ్రెస్ బీజేపీని ఢీకొనేలా ప్రచార వ్యూహం. నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం కోసం పేరిట ప్రచారం. కాంగ్రెస్ తో మోసపోయింది చాలంటూ నినాదం. గౌరవప్రద సీట్లు గెలిస్తేనే నిలబడే ఛాన్స్. అధికారంలో ఉన్నప్పుడే సారు కారు 16 అని నినదిస్తే గెలిచిన సీట్లు 9. ఇప్పుడు అధికారం లేదు, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 గ్యారెంటీలు అమలు చేసిన దూకుడుతో ఉంది. గతంతో పోలిస్తే పుంజుకున్న బీజేపీ మోదీ గ్యారంటీతో ముందుకు పోతోంది. మరోవైపు పార్టీ నాయకులు కారు దిగేస్తున్నారు. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా తూచ్ అంటూ అభ్యర్థులు జంపు చేస్తున్నారట. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే ఉన్న ఎమ్మెల్యేలను కూడా నిలుపుకోవడం కష్టమే. దశాబ్ద కాలం పాటు తెలంగాణలో ఏకఛత్రాధిపత్యంగా హవా నడిపించిన భారత రాష్ట్ర సమితికి ఎదురైన విషమ పరీక్ష ఇది. అయితే నాకున్న అవగాహన ప్రకారం ఇది నేను కేసీఆర్ గారి కోసం ఇస్తున్నటువంటి సలహా, కేవలం కేసీఆర్ గారి కోసమే ఇస్తున్నటువంటి సలహా. మీకు తెలుసా, ఎప్పుడు కూడా మార్నింగ్ న్యూస్లో నేను కేసీఆర్ ఒక్క మాట కూడా అనలే. అంటే అన్నా కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ ఫామ్ హౌస్కే పరిమితమైనని చాలా మాటలు మాట్లాడినా, కానీ ఎప్పుడు కూడా ఒక బండబూతులు మాట్లాడము, దూషించడం లాంటివి చేయలే. కేటీఆర్ గురించి మాట్లాడినా, కవిత గురించి మాట్లాడినా, హరీష్ రావు గురించి మాట్లాడినా, ఈ అవినీతి ఎమ్మెల్యేలు మా జీవన్ రెడ్డి పాండు గురించి మాట్లాడినా, ఆ గూడ మైపాల్ రెడ్డి గురించి మాట్లాడినా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది గురించి మాట్లాడినా. కేసీఆర్ గురించి కూడా మాట్లాడినా కానీ ఎక్కువ ఇది చేయలేదు. ఎందుకంటే ఆయన ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చిన పెద్ద మనిషి కదా. సో ఎంతైనా తెలంగాణ కోసం కృషి చేసిండు. సో అంటే ఆ ఆద్యం అయితే పోసిండు కదా. అందరు ఇన్వాల్వ్ అయినరు తెలంగాణ. కేసీఆర్ ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా తలుచుకుంటేనే ఈ రోజున తెలంగాణ వచ్చింది. కానీ దానికి ఆద్యం పోసింది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ అని చెప్పి బాగా వైరల్ అవుతా ఉన్నది, మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీని గనక, బీఆర్ఎస్ పార్టీ అనే పేరు ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీ అనే పేరుని తీసేసి మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితిగా తప్పైపోయింది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిగా గనక మీ పార్టీకి నామకరణం చేస్తే కేసీఆర్ గారు, సో తప్పకుండా రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. అంటే ఇప్పుడు లోక్సభలా కాకపోయినా తర్వాత కొత్త మార్పు అనేది బీఆర్ఎస్ లో వస్తుంది. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఎంత మొత్తుకున్నా మీ క్యాడర్ చెప్పినా మీరు ఎవరి మాట విన్నారు కదా, మోనార్క్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఎవరి మాట విన్నారు కాబట్టి మీరు పార్టీ పేరు మార్చేసారు. బట్ ఇప్పుడు పార్టీ పేరు మారుస్తే తప్ప మీ ఇవన్నీ కూడా మారేటట్టు లేవు. తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టాలి పేరు, లేదంటే అది వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇక మీ మంచి కూడా చెప్తున్నా, మళ్ళీ దీన్ని కూడా బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ బండబూతులు పెట్టి కమెంట్లు పెడితే నేను ఏం చేయలేను. ఇచ్చిన సలహాలు తీసుకోకనే మీ పరిస్థితికి ఇట్లున్నది. సో నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే, నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం కోసం పేరిట ప్రచారం. అయితే కంబాలపల్లి కృష్ణారావు గారు, సో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, సో ఓటా ఏదైతే ఉందో దానికి సిఇఓ అనమాట ఆయన. సో ఆ సంస్థకు సిఇఓ. సో ఆయన చేసినటువంటి 100 రోజుల పాలన సర్వేలో ఏమొచ్చింది? 100 రోజుల పాలన సర్వేలో అంటే 100 రోజుల పాలన గురించి ఆయన సర్వే చేశారు. వాళ్ళ టీం అంతా కూడా గ్రౌండ్ లో సర్వే చేశారు. సర్వే చేస్తే అందులో ఒక విషయం బయటపడ్డది. రేవంత్ రెడ్డి గారి పాలనకు ఈ కేసీఆర్ గారి పాలనకు కేవలం 1% తేడా ఉందట. 1% తేడా ఉందంట పాలన పరంగా ఇద్దరిని కంపేర్ చేస్తే. అదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని తిడతా ఉంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఉల్టా తిడతా ఉన్నారట. అంటే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతా ఉందంట. ఇది నేను చెప్పింది కాదు, మీకు ఆ సర్వే రిపోర్ట్లో ఆల్రెడీ అది కొంచెం డిస్క్రిప్షన్లో పెట్టండి లింక్. ఆల్రెడీ నేను ఆయనతోటి ఇంటర్వ్యూ చేసిన, మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఎందుకంటే నేను ఏది కూడా సొంతగా నేను చెప్పా, బయట జరిగేవే. సో ఏమైనా సర్వేల ఆధారంగానే నేను ఏదైనా చెప్తాను తప్ప సో మిగతా మ్యాక్సిమం చెప్పే ప్రసక్తి అయితే లేదు. సో డిస్క్రిప్షన్లో అయితే ఒకసారి పెట్టండి, తెలుస్తుంది. అండ్ అదే రకంగా ముఖ్యంగా అంటే నేను మా ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాం కానీ కేసీఆర్ ఓడిపోలేదు. సో ఆ సర్వేలో ముఖ్యంగా ఇవి జరిగింది. అండ్ అట్లనే ఈ 100 రోజుల పాలనలో ధరణి బాధితులు అందరూ కూడా కాంగ్రెస్ మీద కొంత గుర్రు ఉన్నట్టు ఆ సర్వేలో తెలుస్తుంది. సో ఇక పరిపాలన విషయానికి వస్తే 1%. మీరు ఆ ఇంటర్వ్యూ చూస్తే మొత్తం కూడా తెలుస్తుంది అనమాట. అంటే ఎందుకు ప్రజలు అట్లా మాట్లాడుతున్నంటే, ప్రజలకి కేసీఆర్ అంటే మాత్రమే ప్రేమ ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ లేదు. కేవలం కేసీఆర్ మీదనే ఉంది, మళ్ళా మిగతా లీడర్ మీద ఉందా శ్రావ్య? బీఆర్ఎస్ పార్టీ ఏడుందంటే లేదు. ఓన్లీ కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీదనే తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ మీద ప్రేమ ఉంది తప్ప కేటీఆర్ మీద, కవిత మీద, మిగతా నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద లేదు. ఓన్లీ ఆయన ఒక్కడి మీదనే
ప్రేమ అనేది ఉందని క్లియర్ గా తెలుస్తా ఉన్నది. ఆ సర్వేలో కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పిండ్రు, ఆ విషయాన్ని క్లియర్ గా మనకి చెప్పడం జరిగింది. అయితే నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ రోజు వీళ్ళందరూ కూడా డప్పు కొట్టే ఛానళ్ళకే ఇంటర్వ్యూ ఇస్తుండ్రు. మొన్న కేటీఆర్ ఆడపోయి కూర్చొని శాటిలైట్ ఛానల్లా ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండో కూడా మీ అందరికి కూడా తెలుసు. అయితే నేను చెప్తా ఉన్నా, సో నేను కేటీఆర్కి చెప్పిన, అన్న కేటీఆర్ అన్న నీకు నిజంగా దమ్ము ఉంటే నాకు ఇంటర్వ్యూ ఇయ్య అని చెప్పి కేటీఆర్కి నేను చెప్పిన. ఆ కేటీఆర్కి చెప్పినందుకు ఏం పంపించిండు, దమ్ము ఉంటే ఇంటర్వ్యూ ఇయ్యన్నా అంటే మా లింకులకు మళ్ళా లీగల్ నోటీసులు పంపించిండు. అంటే కేటీఆర్కి మాకు ఇంటర్వ్యూ ఇచ్చే దమ్ము లేదనే కదా అర్థం, అవునా కదా మీరు చెప్పండి. అండ్ అట్లనే చాలా రోజుల తర్వాత పెద్ద ఆయన, ఎవరా పెద్ద ఆయన, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు సాయంత్రం ఆ శాటిలైట్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. మీరు విన్నది నిజమే. ఈ రోజు సాయంత్రం ఒక పెద్ద శాటిలైట్ ఛానల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక పెద్ద ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నిన్నటి నుంచి ఆ ఛానల్ ప్రోమో నడుపుతా ఉన్నది. అంటే కొడుకు ఆ ఛానల్కే ఇచ్చే, తండ్రి ఆ ఛానల్కే ఇచ్చే, మరి మేము పిచ్చోళ్ళమా? నేను అడుగుతా ఉన్నా, ఇదే ఇక కేటీఆర్ అన్నకు చెప్పినట్టు దమ్ముందా గిమ్ముందా నేను మిమ్మల్ని అనను కేసీఆర్ గారు, కానీ మీకు చిత్తశుద్ధే ఉంటే మీరు మీకు డప్పు కొట్టే ఛానల్కి కాదు మాకి ఇవ్వండి, తుప్పదిలిచ్చే ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటున్నా. డప్పు కొట్టే ఛానల్కి కాదు కేసీఆర్ గారు, తుప్పదిలిచ్చే ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వండి, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. మేము అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ గారు సమాధానం చెప్పండి. ఎంతసేపు పోయి ఆడ కూర్చొని వాళ్ళు మాట్లాడితే ఎవరు చూస్తాడు? సో మా ఛానల్లోకి వచ్చి మాట్లాడితే కదా అసలు మజా అనేది వస్తుంది. సో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు కదా ప్రజలు ఇంకా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు, అరే ఏం ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఏం మాట్లాడతారు, మరి ఈ ఎలిగేషన్స్ అని కూడా బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఉన్నాయి, మరి వీటికి చంద్రశేఖరరావు గారు సమాధానం ఏం చెప్తారు అనే ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. మీకు డప్పు కొట్టే ఛానల్ అవి కూర్చొని మాట్లాడితే అది స్క్రిప్టెడ్ వర్క్ అనేది ఆల్రెడీ మొన్న చూసిన కేటీఆర్ ఇంటర్వ్యూలో అది టోటల్ గా స్క్రిప్టెడ్ అని వచ్చింది. అందుకే నేను కేటీఆర్కి చెప్పిన, కేటీఆర్ అన్న నీకు నిజంగా దమ్ముంటే ఒక ఆడపిల్లగా ఒక తెలంగాణ ఆడపడుచుగా పిలుస్తున్నారు, నాకు వచ్చి ఇంటర్వ్యూ అని చెప్పి సవాల్ ఇస్తుంటే ఏం చేసిండు, 2 రోజులకే లీగల్ నోటీసులు పంపించే. అంటే కేటీఆర్ దమ్ము లేదనే అర్థం. సో అట్లీస్ట్ మా బాపు కేసీఆర్ అన్న నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, నేను అడిగినటువంటి ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే పోనీ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఛానల్ కాబట్టి ఆ ఛానల్ తప్ప వేరే ఛానల్స్కి మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలి కాబట్టి ఆ ఛానల్కి ఇచ్చుకుంటే ఇచ్చుకోండి, వాళ్ళు ఏం మాట్లాడతారో మేము కూడా ఎదురు చూస్తాం. కానీ దాంతో పాటుగా మాకు కూడా ఇవ్వండి, మేమేం అడుగుతారో మీరు సమాధానం చెప్పండి దానికి. అండ్ అదే రకంగా ముఖ్యంగా ఈ బస్సు యాత్ర మరి కేసీఆర్ గారు చేయబోతున్నారు, మరి ఇది ఏ రకంగా వర్కౌట్ అవుతుంది, గ్రాఫ్ అనేది పెరుగుతుందా? పేరు మార్చకుండా, తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చకుండా మీరు ఎన్ని యాత్రలు చేసినా అది వేస్టే, బూడిదలో పోసిన పన్నీరే, టైరు పంచరే. సో దానికి పంచర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, పంచర్ వేసేటోడిని ఎప్పటికప్పుడు ఎంట పెట్టుకొని తిరగాలి. ఒకవేళ పంచర్ లేదా కొత్త టైర్ వేయాలి, కొత్త టైర్ అన్న వేయాలి. అది పంచర్ అయినా కొద్ది మధ్యలో అయిపోయి ఇబ్బంది పడకుండా పంచర్ చేయడం మనం నేర్చుకోవాలి. సో మీ కారు టైర్ పంచర్ కాకుండా పంచర్ చేయడం నేర్చుకుంటారో, లేకపోతే కొత్త టైర్ అంటే అర్థమైంది, మీ పార్టీలో ఉన్నటువంటి అవినీతి పరులు ఇంకా మీ పేర్లు చెప్పుకొని బతుకుతా ఉన్నారు. ఆ శ్రీనివాస్ గౌడు, జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బల్కా సుమన్, వాళ్ళ ముఖాలు చూస్తే మీకు ఉన్న పేరు కూడా పోతుంది. సో ఈ ఆర్మూర్ జీవన్ రెడ్డి పోయి ఆర్మూర్లో ఓట్లు అడుగుతుండే, ఎంపీ స్థానానికి ఓట్లేండి. ఆర్మూర్ ప్రజలారా వేస్తారా? ఎందుకే నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఎవరు పార్టీకి? జీవన్ రెడ్డి. మరి జీవన్ రెడ్డి ముఖం చూసి ఓట్లే అంటే వాడు అంటేనే అసహ్యం, అక్కడ పబ్లిక్ రాజకీయ భవిష్యత్తు మొత్తం డ్యామేజ్ అయింది. ఆ జీవన్ రెడ్డి అంటేనే అసహ్యం. అట్లాంటి వాళ్ళని ఇంకా బీఆర్ఎస్ ఎంకరేజ్ చేస్తారు. అంటే పాత టైర్నే మీరు నడిపిస్తారు అనుకో, టైర్ బస్ట్ అవుతుంది ఎప్పుడో అప్పుడు. సో వీళ్ళందరినీ ప్రక్షాళన చేస్తే తప్ప, మీ పార్టీ పేరు మారుస్తే తప్ప ఇక ముందర కొత్త టైర్లతో మీ బస్సు చక్కచక్క మెరవడం కాదు, కారు కూడా మెరుస్తుంది. కానీ వీళ్ళని వేసుకొని పోతే కనుక ఉన్న పేరు కూడా పోతుంది. రాసి పెట్టుకోండి కేసీఆర్ గారు, ఇదే రోజు ఇదే ప్లాట్ఫామ్ నుంచి చెప్తా ఉన్నా. సో డెఫినెట్ గా నాకు తెలుసు మీరు అన్ని చూస్తారని నాకు తెలుసు. సో ఇది కూడా చూస్తారని నేను చెప్తా ఉన్నా. ఓకే, సో దయచేసి ఆలోచించండి. బీజేపీ ఖాతాలో సూరత్, ఏకగ్రీవంగా ఆ పార్టీ అభ్యర్థి ఎన్నిక, కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, ప్రతిపాదించిన వారి సంతకాలు నకిలీవని రిటర్నింగ్ అధికారి ప్రకటన. ఇవే కారణాలతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, బరిలోని మరో 8 మంది ఉపసంహరణ. ఇదంతా కూడా బీజేపీ కుట్రలో భాగమన్న కాంగ్రెస్ హైకోర్టులో సవాల్ చేస్తామని వెల్లడి. ముఖ్యంగా ఇగో మీ ఇళ్ళు నగలు అన్ని కూడా లాక్కుంటుంది. ఆదాయం ఆస్తులపై కాంగ్రెస్ సర్వే చేస్తుంది. ఊళ్ళో ఇల్లు, నగరంలో ఫ్లాట్
ఉంటే ఒకదాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇది మావోయిస్టు కమ్యూనిస్టు ధోరణి. కాంగ్రెస్ ఇండి కూటమిని ఈ పద్ధతిని భారత్ లో అమలు చేయాలని చెప్పి చూస్తున్నాయి. ఇక యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ విమర్శలు, ప్రధానిపై చర్యలు తీసుకోవాలి, ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు. మా వనరులపై తొలి హక్కు మైనారిటీలకు కాదు, పేదలు, ఆదివాసీలు, దళితులు, బీసీలకే. షా కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి వివరిస్తా, అపాయింట్మెంట్ ఇవ్వండి మోదీని కోరిన ఖర్గే. హామీల అమలులో కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫలం. పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు, వారికి ఓటు అడిగే హక్కు లేదు కిషన్ రెడ్డి.